ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి తలుచుకుని సంకీర్తన పూర్తి చేస్తాం. ఎప్పుడు ఎక్కడ చేసినా ఎన్నిసార్లు చూసినా. ఆలయం వ్యవస్థ అంటే మన అందరికీ కూడా ఒక పట్టుకొమ్మ. అంటే మనం తరించాలి. ఎక్కడి నుంచి తరించాలి? ఈ సంసారం నుండి తరించాలి. ఈ గురుదేవులు చెప్తారు, ఒక వ్యక్తి ప్రశ్నించారనమాట, గురువుగారు సంసారం నుంచి తరించాలంటున్నారు, మళ్ళీ పిల్లలకి వివాహం చేస్తున్నాము, వాళ్ళని సంసారంలో తోయటం కాదా అని ప్రశ్నించారు. అంటే ఆయన నవ్వి, నాయనా, ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా ఉండి వ్యక్తిగతమైన బంధంలాగా భావిస్తావో ఏ బంధమైనా అది సంసారం అవుతుంది. మరి వివాహం చేసినప్పుడు పిల్లలకి గురువు ఆజ్ఞగా ఏం చెప్తారు? మనకి వివాహంలో, వివాహం ముందర గురువు గారు ఆజ్ఞాపిస్తారు. ఏమని? నాయనా, నీ చదువు పూర్తయింది, నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఈ ప్రజా తంతువు కొనసాగేలాగా చూడు, అతిథి అభ్యాగతులకు సేవ చెయ్యి, దేవాలయాల వ్యవస్థని చక్కగా చూసుకో, నీ తల్లిదండ్రులు చూసుకో, నీ పిల్లలను చూసుకో. అలా గురువు ఆజ్ఞగా చేస్తే అది గృహస్థాశ్రమం. మరి ఆ గృహస్థాశ్రమం నిర్వహణకి మనం తరించడానికి ఆ స్వామి మన ఇంటి ముంగిట అవతరించాడు, అవతరిస్తూ ఉన్నాడు. ఇంకా దేవాలయం కట్టడం ఒక ఎత్తు, దాని నిర్వహణ 4 ఎత్తులు. మరి దేవాలయం నిర్వహించడం అంటే స్వామికి నివేదన అయిందా లేదా, దీపారాధన అయిందా లేదా, స్వామికి అయితే సోమవారం నాడు ఎప్పుడో ఒక నిర్ణయించుకుని అభిషేకం అయిందా లేదా, ఒక రోజున కళ్యాణం అయిందా లేదా, ఇవన్నీ కూడా మన అందరం గమనించుకోవాలి, విషయం కనుక్కోవాలి. ఎందుకంటే ఈ రోజున దేవాలయ వ్యవస్థ కానీ, వివాహ వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో. మరి వాటిలన్నిటిని ఎవరు ఉద్ధరించాలి? ఆ బాధ్యత మనకి పెట్టాడు స్వామి. ప్రశ్నిస్తుంటారు, ఆ స్వామి ఆయన రక్షణ ఆయన చూసుకోలేడా? మనకిచ్చాడు అవకాశం. ఆయన ఏం చేశాడు? ఆ అవకాశాన్ని మనందరికీ ఇచ్చాడు. ఆ మాత్రం స్నానం ఆయన చేయలేక మనల్ని అభిషేకం చేసుకోమన్నది, ఆ మాత్రం ఆహారం ఆయన తీసుకోలేక మనం నివేదన పెట్టమన్నది, మనం పడుకోబెడితే కానీ ఆయన పడుకోడా. చక్కగా మనం పర్యంక సేవ, పౌర్ణమి సేవ చేస్తాం కదా స్వామికి. ఎందుకని చేస్తాం? మనం ముచ్చట కొద్దీ చేస్తాం, మన పిల్లలుగా భావించి చేస్తాం, మన తల్లిదండ్రులుగా భావించి చేస్తాం. దేనికోసం? మనం తరించటం కోసం ఇవన్నీ చేస్తాం. దేవాలయ రక్షణకి కానీ, గో రక్షణకి కానీ ఏమంటాం? వాడి పాపాన్ని వాడిపోతాడు. ఎందుకు పోతాడు? పోడు. ఎందుకంటే ఆ స్వామి ఒక హెచ్చరిక చేశాడు. శ్రీకృష్ణ ప్రభువు రాయబారానికి కౌరవ సభకి వచ్చాడు. మొత్తం మహానుభావులు అందరూ ఉన్నారు. భీష్ముడు అంతటి వాడు ఉన్నాడు. భీష్ముడు ఎంత గొప్పవాడంటే కృష్ణుడు తర్వాత కృష్ణుడు అంతటి వాడు. అసలు ఒక రకంగా ఆయనే అవతార పురుషుడు అనుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా అష్టమ గర్భంలో జన్మించాడు కాబట్టి. అంతటి గొప్పవాడు. విదురుడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యులు ఉన్నాడు. ఇక దుష్ట చతుష్టయం అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్పాడు కదా, అధర్మం జరుగుతున్నప్పుడు నిలువరించే శక్తి ఉండి కూడా నిలువరించకపోతే అది ఉపేక్ష చేసిన వాళ్ళ దోషమవుతుంది, వాళ్ళు నశించిపోతారు. జాగ్రత్త. ధర్మానికి నేనున్నాను, ధర్మాన్ని ఉద్ధరిస్తాను.